క్వశ్చన్ నంబర్ 201. పాఠమును బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది. స్టేట్మెంట్స్: ఏ. అభ్యాసకుల అవసరాలు, బి. విషయం, సి. అభ్యసన వనరులు. ఆప్షన్స్: 1. ఏ, బి మరియు సి. 2. బి మాత్రమే. 3. బి మరియు సి మాత్రమే. 4. ఏ మరియు బి మాత్రమే. సరైన సమాధానం ఏ, బి మరియు సి. అంటే పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా పరిగణించవలసి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 202. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. ఆప్షన్స్: 1. కార్ల్ రోజర్స్. 2. జీన్ పియాజే. 3. నోమ్ చామ్స్కీ. 4. కోల్బర్గ్. సరైన సమాధానం ఆప్షన్ 1, కార్ల్ రోజర్స్. క్వశ్చన్ నంబర్ 203. సృజనాత్మక ఆలోచన ప్రక్రియలో విశ్రాంత దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. ఆప్షన్స్: 1. సన్నాహక దశ. 2. ప్రకాశ దశ. 3. గుప్త దశ. 4. నిరూపణ దశ. సరైన సమాధానం ఆప్షన్ 3, గుప్త దశ. క్వశ్చన్ నంబర్ 204. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఆప్షన్స్: 1. పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి. 2. సిలబస్ను హడావిడిగా పూర్తి చేయాలి. 3. ప్రధానంగా పునఃస్మరణ ప్రశ్నలను ఉపయోగించాలి. 4. విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. సరైన సమాధానం ఆప్షన్ 4, విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. క్వశ్చన్ నంబర్ 205. బోధనాభ్యసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేది ఆప్షన్స్: 1. స్వతంత్ర చరం. 2. పరతంత్ర చరం. 3. జోక్య చరం. 4. అదనపు చరం. సరైన సమాధానం ఆప్షన్ 2, పరతంత్ర చరం. క్వశ్చన్ నంబర్ 206. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. ఆప్షన్స్: 1. పూర్వ ప్రచాలక. 2. మూర్త ప్రచాలక. 3. అమూర్త ప్రచాలక. 4. ఇంద్రియ చాలక. సరైన సమాధానం ఆప్షన్ 4, ఇంద్రియ చాలక. వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో పొందుతాడు. క్వశ్చన్ నంబర్ 207. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆప్షన్స్: 1. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. 2. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. 3. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. 4. వికాసం సంచితమైనది. సరైన సమాధానం ఆప్షన్ 2, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. క్వశ్చన్ నంబర్ 208. తాము పెళ్ళికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీం తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. ఆప్షన్స్: 1. పూర్వ సంప్రదాయ నైతికతలోని 2వ దశ. 2. సంప్రదాయ నైతికతలోని 4వ దశ. 3. ఉత్తర సంప్రదాయ నైతికతలోని 5వ దశ. 4. ఉత్తర సంప్రదాయ నైతికతలోని 6వ దశ. సరైన సమాధానం ఆప్షన్ 1, పూర్వ సంప్రదాయ నైతికతలోని 2వ దశ. క్వశ్చన్ నంబర్ 209. జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని NCF 2005 సిఫారసు చేసింది. ఆప్షన్స్: 1. కళ. 2. శాంతి. 3. పని. 4. ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య. సరైన సమాధానం ఆప్షన్ 3, పని. క్వశ్చన్ నంబర్ 210. SQ4R టెక్నిక్లో Q అక్షరం సూచించున్నది. ఆప్షన్స్: 1. నాణ్యత. 2. పరిమాణం. 3. ప్రశ్న. 4. వరుస. సరైన సమాధానం ఆప్షన్ 3, ప్రశ్న, క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 211. పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం ఏది? ఆప్షన్స్: 1. ఉద్వేగ వికాసం. 2.
శారీరక వికాసం, 3 నైతిక వికాసం, 4 సాంఘిక వికాసం. సరైన సమాధానం ఆప్షన్ 2 శారీరక వికాసం. పిల్లవాడు పుట్టకముందే కనుగొనవచ్చు. క్వశ్చన్ నంబర్ 212. క్రింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది. ఆప్షన్స్ 1 ప్రత్యక్షం, 2 వివేచనం, 3 స్మృతి, 4 శ్వాసక్రియ. సరైన సమాధానం ఆప్షన్ 4 శ్వాసక్రియ. క్వశ్చన్ నంబర్ 213. క్రింది ప్రవర్తనలలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది. ఆప్షన్స్ 1 అహంకారంగా ఉండడం, 2 ఇతరులను గౌరవించడం, 3 సమయపాలన పాటించడం, 4 పరిశుభ్రతను కలిగి ఉండడం. సరైన సమాధానం ఆప్షన్ 1 అహంకారంగా ఉండడం. క్వశ్చన్ నంబర్ 214. క్రింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది. ఆప్షన్స్ 1 అవకాశాలు కల్పించడం, 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం, 3 ఓపికగా వినడం, 4 నిర్మాణాత్మక విమర్శ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం. క్వశ్చన్ నంబర్ 215. ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ. ఆప్షన్స్ 1 సర్దుబాటు, 2 అవధానం, 3 ప్రజ్ఞ, 4 ఆప్యాయత. సరైన సమాధానం ఆప్షన్ 1 సర్దుబాటు. క్వశ్చన్ నంబర్ 216. క్రింది వాటిలో అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం. ఆప్షన్స్ 1 విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేది వింటారు, 2 ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు, 3 విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు, 4 ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు. క్వశ్చన్ నంబర్ 217. ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకొని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితులలో అనగా కొన్నిసార్లు పాఠశాలలో మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 ప్రయోగాత్మక పద్ధతి, 2 అంతఃపరిశీలన పద్ధతి, 3 నియంత్రిత పరిశీలన పద్ధతి, 4 సంఘటన రచనాత్మక పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 సంఘటన రచనాత్మక పద్ధతి. క్వశ్చన్ నంబర్ 218. క్రింది వాటిలో ఒకటి పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు. ఆప్షన్స్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం, 2 అధిక భావోద్వేగ ప్రజ్ఞ, 3 తాత నానమ్మల భావోద్వేగ మద్దతు, 4 ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం. క్వశ్చన్ నంబర్ 219. క్రింది వాటిలో విస్మృతికి కారణం కానిది. ఆప్షన్స్ 1 అభ్యసించిన తరువాత ఎక్కువ సమయం గడిచిపోవడం, 2 ఇతర విషయాల జోక్యం, 3 అనుచితమైన నిల్వ, 4 సానుకూల బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 4 సానుకూల బదలాయింపు. క్వశ్చన్ నంబర్ 220. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ 1 యత్నదోష సిద్ధాంతం, 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, 3 సంకేత అభ్యసనం, 4 నిబంధిత సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.